హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విశ్వ రహస్యం. ఫ్రెండ్స్, ఇవాళ మీకు వ్యసనంతో ఎంత ప్రమాదమో తెలియజేస్తాను. ఇది ఒక ఊర్లో జరిగిన కథ. ఒక తాగుబోతు భర్త, కుటుంబాన్ని నడిపించుకుంటున్న భార్య, ఇద్దరు పిల్లలు. భార్య వ్యవసాయంలో కూలి పని చేసుకొని ఉంటుంది. భర్త కూడా వ్యవసాయంలో కూలి పని చేసుకుని ఉంటాడు. కాని అతనికి రోజు తాగడం అలవాటు ఉంది. ఎంత తాగుబోతు అయినా కూడా ఆ కుటుంబాన్ని మాత్రం బాగా చూసుకుంటాడు. భార్యా పిల్లలు అంటే ఎంత ప్రేమ ఆయనకి. అతని వ్యసనము మాత్రము అతను మర్చిపోడు. భార్యా పిల్లల్లో తాగుడు మానమని ఎన్నిసార్లు చెప్పినాను. దానికి బానిస అయిపోయినాడు. కానీ దాని నుంచి బయటకు రాలేకపోయాడు. భార్యా పిల్లలు చాలాసార్లు చెప్పి చూశారు. కాని అతను దాన్ని మరచిపోలేదు. అట్లాగే రోజు తాగుతూ ఉన్నాడు. సంపాదించిన దాంట్లో సగం డబ్బు మొత్తం కూడా తాగుడికి పెడుతున్నాడు. భార్య అతను సంపాదించిన దానితోటి కొంత, భర్త ఇచ్చిన దానితోటి జీవనం గడుపుతుంది. అయితే ఒకరోజు భార్య భర్త కోసం తాగుడు మానేయాలని గుడికి వెళ్ళింది. అక్కడ భగవంతుని వేడుకొంది. పంతులు గారు చెప్పినట్టుగా భార్య 108 బిందులతో శివలింగానికి అభిషేకం చేసింది. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. తాగుబోతు భర్త ఇంట్లో తాగి పడిపోయి ఉన్నాడు. గుడిమెట్లు ఎక్కి 108 బిందెలతో అభిషేకం బచేయడంతో అలసిపోయి ఇంటికి వచ్చింది. ఆమెకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. బిపి హెచ్చుతగ్గులు అయినట్టు ఉంది. నిదానంగా భర్త దగ్గరికి వెళ్లి ఆయనను లేపే ప్రయత్నం చేస్తుంది. కానీ భర్త ఎంత లేపినా మత్తులోంచి లెవ్వడు. ఆమె భర్తను లేపే ప్రయత్నం చేస్తూ ఆయాసంతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. పూర్తిగా ఆమెకు బీపీ డౌన్ అయిపోతుంది. ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉంటుంది. అయితే గుడిలో ఆమె 108 బిందెలతో అభిషేకం చేసిన తర్వాత తీర్థ ప్రసాదాలు మర్చిపోయి ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు పంతులు తీర్థ ప్రసాదాలు ఆమెకు ఇద్దామని ఇంటికి వస్తాడు. అక్కడ భార్య, భర్త ఇద్దరు పడిపోయిన దృశ్యం చూసి పంతులు కంగారు పడిపోతారు. ఓ పరమేశ్వర, ఏంటి ఈ దుస్థితి వీరికి అని చెప్పి అనుకొని, నీవే సమయానికి పంపించావు ఈశ్వరా ఇక్కడికి నన్ను అని వెంటనే ఆసుపత్రికి వాళ్ళిద్దరిని తరలిస్తాడు. ఇద్దరు కండ్లు తెరిచి చూసేసరికి ఆసుపత్రిలో బెడ్డుపై ఉంటారు. తాగుబోతు భర్త తాగి పడిపోయాడని డాక్టర్లు అతనికి కూడా ట్రీట్మెంట్ చేస్తారు. భర్త మత్తులోంచి బయటకు వచ్చి ఏం జరిగింది అని విషయానికి తెలుసుకుంటాడు. భార్యల 108 బిందెలతో అభిషేకం చేసింది నీకోసమే అని పంతులు చెప్పడంతో అందుకే ఆమె అలిసిపోయి పడిపోయింది, ప్రాణం పైకి తెచ్చుకుంది అని భర్త తెలుసుకొని తన తాగుడును పూర్తిగా మానుకుంటాడు. భార్య కోసం అల్లాడుతాడు. నా తాగుడు వలన ఇలా జరిగిందని లవ్ బుద్ధి పొమ్మంటూ ఏడుస్తాడు. ఇంకొకసారి తాగుడు నేను నా దగ్గరికి రానియను అని చెప్పి దాన్ని అసహించుకుంటాడు. అప్పటినుంచి మందు, మద్యం మానేస్తాడు. ఈశ్వరుడిని ప్రార్థన చేస్తాడు. ఆమె కూడా కళ్ళు తెరిచి చూసి ఈశ్వరుడు అనుగ్రహం తోటే ఇవాళ మనకంత మంచే జరిగింది అని చెప్పి ఆమె కూడా ఈశ్వరుని ప్రార్థన చేస్తుంది. ఇద్దరు ఆరోగ్యవంతరగా అవుతారు. పిల్లలు కూడా అందరూ కలిసి సంతోషంగా ఇంట్లో జీవనం గడుపుతారు. వ్యసనం లేని ఆ ఇల్లు ఎంతో చక్కగా కొనసాగుతోంది. సో ఫ్రెండ్స్, ఇది సందేశాత్మకమైన కథ. నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యసనానికి, మద్యానికి బానిస కాకండి, దూరంగా ఉండండి.